నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసి చూసినట్లయితే ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి 3 మాటలు కనబడుతున్నాయి. అందులో ఏంటయ్యా అంటే, మొదటిది దేవుణ్ణి మనము గణపరచాలి అని, దేవుణ్ణి మనము స్తుతించాలి అని, దేవుని మనము గొప్ప చేయాలని ఈ మొదటి వచనంలో అదే కనపడుతుంది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. దేవునికి ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. ద సేమ్ టైం సంతోషముతో దేవుణ్ణి సేవించమంటున్నాడు. బాధతో సేవించేవారు ఉంటారు, ఆచారబద్ధంగా సేవించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని లేఖనాలు మనకేం బోధిస్తున్నాయి అంటే, సంతోషంతో మీరు ప్రార్థన చేసిన, సంతోషంతో మీరు అర్పణ ఇచ్చిన, సంతోషంతో మీ బిడ్డలను సేవకిచ్చిన, సంతోషంతో పరిచర్య చేసిన, సంతోషంతో పాటలు పాడిన, సంతోషంతో దేవుడు ఏది మన జీవితంలో అనుమతించినా అనుగ్రహించినా అది మనము సంతోషంతో స్వీకరించాలి. హల్లెలూయా. ఏది ఇచ్చినా సరే, ఇట్ మే బి బ్లెస్సింగ్, ఇట్ మే బి ఎ కర్స్, ఇట్ డజంట్ మ్యాటర్స్. దేవుడు మనకి దీవెననిచ్చినా, దేవుడు మనకి శ్రమనిచ్చినా దానిని సంతోషముతోనే మనము స్వీకరించి ప్రభువుని గణపరచాలి. హల్లెలూయా. ఎందుకు అంటే, కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట తాను మనలను పూర్ణులుగా చేస్తాడు. శ్రమ కొద్ది కాలమే, కానీ తాను మనలను పూర్ణులుగా చేస్తానంటున్నాడు. శ్రమ చాలా కొద్ది కాలమే, శ్రమ చాలా కొద్ది కాలమే, కానీ తాను మనలను పూర్ణులుగా చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. యవనస్తులు బాప్తిజం తీసుకుంటున్నానంటున్నప్పుడు నేను అదే అనుకున్నా. శిష్యులందరూ చేసిన పరిచర్య వేరు, అపోస్తుడైన
పౌలు చేసిన పరిచర్య వేరు. సౌలుగా ఉన్నప్పుడు పూర్వపు దోషకుడు, హింసకుడు, దేవునికి విరోధి. కానీ ఎప్పుడైతే సర్వోన్నతుడైన దేవుని యొక్క దర్శనం అందుకున్నాడో అపోస్తలులందరికంటే కూడా ఘనమైన పరిచర్య చేశాడు. అనేకమైన లేఖలు రాశాడు. అలాగునే మన సంఘంలో కూడా రక్షణ అందుకోయే బిడ్డలు వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ రానయ్యున్న సంవత్సరంలో దేవుణ్ణి గణపరచువారిగా, దేవుని కొరకు పనిచేయువారిగా దేవుడు వారిని నిలబెట్టాలని ఈ క్షణం నుంచే మనము సంతోషంతో దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ అంటే, ప్రభువా నా సంఘంలో నీవు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. సంతోషంతో. బలహీనతలు వస్తాయండి, బలహీనతలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్నిసార్లు చాలా కఠినమైనటువంటి మరణాన్ని మనం చూడగలుగుతాం. నిజంగా కఠినమైనటువంటి మరణం నా జీవితంలో నేను చూశాను. కఠినమైన మరణాలు. ఒక సేవకురాల్ని నేను చూచాను. భార్యాభర్తలు ఇద్దరు సేవకులే. ఎంత గొప్ప సేవకులు అంటే, ఒక గ్రామంలో వారు నివసిస్తూ ఆ గ్రామము నుండి మరొక స్థలములో సువార్త పరిచర్య చేయటానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని వారు ఇక్కడ ప్రార్థన చేసి తమ ప్రయాణాన్ని ప్రారంభించగానే ఆ ఊర్లో ఉన్నటువంటి దురాత్మలు కేకలు వేస్తూ పారిపోయిన సేవకులు. ఫలానా దైవజనుడు వస్తున్నారు, ఈ ఊర్లో నేను ఉండలేను, ఆయన రావద్దని చెప్పండి అని ఊరంతా తిరిగి కేకలు వేసి పారిపోయినటువంటి సేవకులు. సేవకులు ఎలాగో చనిపోయారయ్యా అంటే, ఆ సేవకుడేమో క్యాన్సర్తో చనిపోయాడు. పొట్ట క్యాన్సర్ వచ్చి బాధను అనుభవించి, కుమార్తె వివాహం జరిగి కుమార్తె భవిష్యత్తు ఏంటో తెలియక హాస్పిటల్లో మరణ పడకలో వేరే గత్యంతరం లేక కుమారుడికి ఎవరో దొరికితే ఆ సమయంలో ఆ కుమార్తెనిచ్చి దండలు మార్పించారు. దండలు మార్పించిన ఒక 5-6 గంటలకి ఆ రోజు చనిపోయారు ఆయన. అటువంటి కఠినమైనటువంటి మరణాలు. సరే, ఆయన అంటే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, దేవుని సేవకుడు, సరే ఫైన్ అనుకున్న సమయంలో ఆయన యొక్క భార్య చాలా వేదన. ఎంత వేదన అంటే మరణ పడక మీద ఉండి వేదన. సెన్సెస్ తెలియవు, ఏం చేస్తున్నారో తెలీదు. తలలో చిన్న దెబ్బ తగిలి హాఫ్ ఆఫ్ ద బాడీ పెరాలసిస్ అయిపోయి, కాలు, చెయ్యి, శరీరము చచ్చుబడిపోయింది. కానీ ఘోరమైనటువంటి బాధ ఏంటంటే, మన మాటలు వినగలుగుతారు కానీ మాట్లాడలేరు. శరీరంలో బాధ వాళ్ళకి తెలుస్తుంది కానీ మాట్లాడలేరు. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు, ఆ ఇంజెక్షన్ నొప్పికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి కానీ మాట్లాడలేరు. శరీరం అంతా బెడ్ సోర్సెస్ వచ్చేసి పుండ్లు పడిపోయి దుర్వాసన కొడుతుంది, అయినా మాట్లాడలేరు. ఆ స్థితిలో నేను వారిని చూచినప్పుడు, ప్రభువా నీ సేవకురాలనైనా కొన్ని 100 మందిని ప్రభులోనికి నడిపించిన ఈమెకి ఇట్టి శ్రమ, ఈ శ్రమలో ఏంటి ప్రభువా, ఈమె 1 కాదు 2 కాదు 30 రోజుల నుండి బాధపడుతుందని, ఎందుకు ఈ శ్రమ? కనికరించువా దేవా, విడుదల దయచేసి నీ పిలుపుని అనుగ్రహించువా. టపామని తీసేసుకోవచ్చు కదా, నొప్పి లేకుండా చంపేయచ్చు కదా. కనీసం యూరినల్స్ పాస్ చేస్తున్నా తెలీదు, మోషన్ పాస్ చేస్తున్నా తెలీదు, మెంటల్ స్టెబిలిటీ లేదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఒక్కొక్కసారి మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారో తెలీదు. ఒకే విషయం పదే చెప్తారు. అంచెలంచెలుగా శరీరం అంతా శిథిలమైపోయి చివరికి మరణానికి అప్పగించబడినప్పుడు అర్థమైంది నాకు, ఈ లోకంలో మనిషి పుట్టినదే శ్రమను అనుభవించటానికి. యోబు అందుకే అంటున్నాడు, శ్రమ ధూళిలో నుండి పుట్టదు కానీ మనుష్యుడు శ్రమను అనుభవించటానికే పుట్టాడు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వ పైకి ఎగురునట్లు
పుట్టుచున్నారు. నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అంటే మనం పుట్టింది శ్రమను అనుభవించటానికే. అయితే మనకు ఒక ఫెసిలిటీ ఉంది, ఆ శ్రమను మనము సంతోషంతో అనుభవించగలుగుతాం. ఎప్పుడు అంటే దేవుడు మనకి సహకారిగా ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుడు మనకి సహకారిగా ఉన్నప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతాం. అన్యుడు చెప్తాడు, నా పిల్లల భవిష్యత్తు ఏంటోనండి, వాడు మాట వినట్లేదు, వాడు ఏమైపోతాడో వాడిని చూస్తుంటే నాకు భయం వేస్తుందని. కానీ ఒక క్రైస్తవుడు చెప్తాడు, ఏం చెప్తాడో తెలుసా, నా ప్రభువు వాడిని ఎలా మారుస్తాడని నేను చూస్తున్నానయ్యా. నా కనులకు ఆశ్చర్యము కలిగించు రీతిలో, నా కుటుంబము సంతోషించు రీతిలో, నా సంఘము హర్షించు రీతిలో వాడిని ఎప్పుడు దేవుడు మారుస్తాడా అని నేను కనిపెడుతున్నాను అంటాడు. ఎవరు? క్రైస్తవుడు. అన్యుడు అంటాడు, వాడు ఏమైపోతాడు, భయం వేస్తుంది. క్రైస్తవులుగా మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు? మనుష్యులమండి, మనకు భయం ఉండదా? మనుష్యులమండి, మనకు ఆక్రందన ఉండదా? మనుష్యులమండి, మనకి తపనలు ఉండవా? మనుష్యులమండి, మనకి వ్యామోహం ఉండదా? మనుష్యులమండి, కామము, క్రోధము, మదము, మత్సరము ఇవేమి మన మీద ప్రభావం చేయకుండా ఉంటాయా? అన్ని ప్రభావం చేస్తాయి కదా. మరి చేసినప్పుడు వీటన్నిటిని ఎలా తట్టుకోగలుగుతాం? తట్టుకోవాలి. ఎందుకు తట్టుకోవాలి అంటే కీర్తనకారుడు బోధిస్తున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలట. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు నో హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్. ఇట్స్ ఆర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క బాధ్యత, దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆయన స్వరం ఎలాగుంటుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆయన క్రియలు ఎలాగుంటాయో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుడు ఎలాగూ మనిషిని లేవనెత్తుతాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇట్స్ ఆర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. వై? బికాజ్ ఇట్స్ అవర్ ఓన్ పెయిన్. మన బాధ మనకి తెలుసు కాబట్టి, మన బాధ వేరే ఏ మనుష్యుడికి తెలియదు కాబట్టి, ఆ బాధను మనం అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ నుండి విడుదల కలిగించే వాడి దగ్గరికి వెళ్ళటము మన బాధ్యత. అస్వస్థత కలిగినప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళటము మన బాధ్యత. వైద్యుడు చెప్పిన మందులు వేసుకోవటం మన బాధ్యత. అలాగునే శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, శోధన ఎదురైనప్పుడు, సంతోషం కలిగినప్పుడు, పరిస్థితి ఏదైనా సరే దేవుని దగ్గరకు వెళ్ళుట మన బాధ్యత. ఇట్స్ ఆర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇఫ్ గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్, హీల్ ఫీడ్ us కదా. మనకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు సమయోచితంగా. మనకి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది జరిగితే మనము సంతోషిస్తామో, ఏది జరిగితే మన కడుపులు నింపబడతాయో, ఏది జరిగితే మనము హర్షిస్తామో. ఒక సహోదరితో నేను మాట్లాడాను. ఆ సహోదరి కూడా డాక్టర్ అయిపోయింది, MBBS అయిపోయి పీజీ కొరకు ట్రై చేస్తుంది. పీజీ కొరకు ట్రై చేస్తుంటే ఆమెతో నేను మాట్లాడాను, అమ్మా MBBS నువ్వు ఎలాగ తెచ్చుకున్నావు? ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చిందా నీకు MBBS? లేదా మీ మమ్మీ డాడీ ఏమన్నా డొనేషన్ కడితే వచ్చిందా అన్నప్పుడు ఆమె చెప్పిన సమాధానం, పాస్టర్ గారండి, నేను MBBS కొరకు 6 సంవత్సరాలు కష్టపడ్డాను. ఎన్నేళ్ళట? 6 years. నేనన్నా 6 సంవత్సరాలు కష్టపడ్డాను, నీకేం జ్ఞానం లేదా? 6 సంవత్సరాల్లో MTech అయిపోద్ది, 4 సంవత్సరాలు బీటెక్, 2 సంవత్సరాలు MTech, పీజీ కూడా అయిపోతుందమ్మా నీకు. లేదండి, నేను డాక్టర్ చదవాలని ఆశపడ్డాను, ఈ డాక్టర్ కోర్స్ని ఎలాగైనా సరే సంపాదించుకోవాలనుకుని ఆశపడ్డాను, ప్రార్థన చేశాను. ఫస్ట్ లాంగ్ టర్మ్కి అప్లై చేశాను, రాలేదు. మళ్ళీ లాంగ్ టర్మ్కి అప్లై చేశాను, మళ్ళీ రాలేదు. నా తల్లిదండ్రులు అన్నారు, అమ్మ నాకు ఒక ఇల్లు ఉందిరా తల్లి, ఆ ఇల్లు అమ్మేసేస్తాము, ఎక్కడో చోట ఏదో కాలేజీలో సీట్ సంపాదిస్తాం, నువ్వు జాయిన్ అవ్వాలి అన్నప్పుడు ఇది నా ఆశ,
దీన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. నా ప్రభువు నాకు ఇస్తాడు అన్నాను. అలాగే 5 సార్లు ప్రయత్నం చేశాను. 6వసారి నాకు ప్రభువు సీట్ ఇచ్చాడు అన్నప్పుడు నిజంగా నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆమెకు అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రీ సీట్ వచ్చిందంట 6వసారి. లోపల అనిపిస్తుంది ఎవరికైనా వచ్చిద్దిలే, 5 సార్లు రాసినోడికి 6వసారి రాకపోతే నవ్వుతారు అనిపించింది కదా. రాసి ఉన్నోడికి ఖచ్చితంగా వచ్చింది అనిపించింది. అది కామన్ మ్యాన్ ఆలోచన. కానీ ఒక సేవకుడిగా ఆలోచన చేశాను. 5 సంవత్సరాలు ఆమె ఆలోచన ఏమీ పెట్టుకోలే, నా దేవుడు నాకు ఇస్తాడు అంతే, నేను కష్టపడతాను. కష్టపడకపోతే సీటు రాదు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది ఆవిడ. కష్టపడకపోతే సీటు రాదు. 5 సంవత్సరాలు కన్నీటితో ప్రభువుని అడిగేదట, ఎందుకని నాకు ఇవ్వట్లేదు ప్రభువా? ప్రతిసారి 1 మార్కులో తీసేస్తావేంటి నాయనా? ప్రతిసారి 1 మార్కులోనే పోతుంది. ఆ 1 మార్క్ ఇస్తే నా తోటి ఉన్న వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు కదా అనిపించిందంట. కానీ విడిచిపెట్టలేదు, పోరాడింది. దేవుడు ఆమె ఆశను తీర్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అన్న, దేవునికి తెలుసు అన్న, నేను అంత ప్రయాసపడి తెచ్చుకున్నాను కనుకే, అంత ప్రయాసతో నా 5 సంవత్సరాల చదువుని నేను ముగించాను. నాకు ఎక్కడ ఒక్క బ్యాక్లాగ్ లేదు, ఒక్క సబ్జెక్ట్లో కూడా నేను తప్పలేదు. ఏ స్టాఫ్ దగ్గర నేను తిట్లు తినలేదు. అందరూ నన్ను మంచి స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్ అన్నారు. నేను కోరుకున్న కాలేజ్లోనే నాకు సీట్ వచ్చింది. ఈ కాలేజే ఇవ్వు ప్రభు అన్నాను, అదే కాలేజ్ దేవుడు నాకు ఇచ్చాడు. ఈ కోర్సే నేను చేయాలి, ఇదే చేయాలనుకున్నాను, అదే ఇచ్చాడు. ఇప్పుడు పీజీ కొరకు ట్రై చేస్తున్నాను. ఇది నా 2వ సంవత్సరం. ఆల్రెడీ 1 సంవత్సరం రాశాను, రాలేదు. ఇప్పుడు మళ్ళీ 2వ సంవత్సరం రాస్తున్నా. దేవుడు ఇస్తాడు అని చెప్పింది. అమ్మ, నువ్వు పెళ్లి చేసుకోవా అన్న. నేను, నువ్వు పెళ్లి చేసుకోవా అంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? దేవుని ప్రణాళికలో వివాహం అనేది నా జీవితంలో అనుమతిస్తే దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదండి. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ. నేనైతే 1 సారి రాసి 2 సార్లు చాలి, ఇంకా నమస్కారం అండి, నా వల్ల కాదని వదిలేస్తా. నిజం. కానీ జీవము కలిగిన దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే, మనము ఆయన యందు ఆనందిస్తూ ఆయనను గణపరుస్తున్నట్లయితే, మనము ఆయన ప్రజలం గనుక ఏ మేత వేయాలో, ఏ స్థలములోకి మనల్ని నడిపించాలో, ఏ స్థలములో ఉంటే ఏ క్రూర మృగం మన మీద దాడి చేయకుండా ఆయన సంరక్షణలో మనం నిలబడగలుగుతామో జీవము కలిగిన వాడికి తెలుసు. ఎందుకట? ఎలా తెలుసట? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూద్దాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అబ్రహాం దగ్గర నుంచి ఆయన క్రియలు మనం చూస్తున్నాం. ఇంకా లోతుగా వెళ్తే ఆదాము దగ్గర నుండి ఆయన క్రియలు చూస్తున్నాం. దేవుడు ఆదాముకు కావలసిన అన్ని సమకూర్చాడు, పాపంతో సహా కదా. మంచి చెట్లు వివేచనిచ్చి వృక్షాన్ని సృష్టించాడా లేదా? జీవవృక్షాన్ని కూడా ఆయన సృష్టించాడు. కావలసినవన్నీ చేసి అక్కడ పెట్టి, నువ్వు జాగ్రత్తగా ఉండు నాయనా, ఇదంతా నీజే, ఎంజాయ్ చేయమన్నాడు. ఆయన కాపరిగా ఉంటే, మనము ఆయన ప్రజలుగా ఉంటే ఆయన మనలను అలా చూసుకుంటాడండి. ఆయన మనలను ఎలా చూసుకుంటాడు? అది మర్చిపోయి మనము విడిచిపెట్టి, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే, నేను మారను అనుకుంటే ఏమీ చేయలేం. అదే మనము ప్రభువా, నేను నీ వాడిని నాయనా, నన్ను ఎలా చేస్తావో, ఎలా వినియోగించుకుంటావు, ఎలా దీవిస్తావో నీ ఇష్టం. నా జీవితంలో వివాహం నువ్వు అనుమతిస్తే జరుగుద్ది, నా జీవితంలో సంతానం అనుమతిస్తే అది జరిగిద్ది, నా బ్రతుకులో గృహమును అనుమతిస్తే అది జరిగిద్ది, నా బిడ్డల జీవితంలో రక్షణ అనుమతిస్తే అది జరిగిద్ది. దాని కొరకు నన్ను ఏం పని చేయమంటావు? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ప్రభా, ఏం పని చేయమంటావు? రక్షణ కావాలి ప్రభా, ఎలాగూ ప్రార్థన చేయమంటావు? ఆత్మ వరములు ఫలములు కావాలి ప్రభా, ఎలాగూ ప్రార్థన చేయమంటావు? వాక్యం అర్థం కావట్లేదు ప్రభా, ఎలాగూ ధ్యానించమంటావు అని ప్రభువు మీద ఆధారపడుతూ
జీవము కలిగిన దేవుని వైపు మనము చూచినట్లయితే ఆయన మనలను తృణీకరించేవాడు కాదు. ఎందుకు అంటే కీర్తన గ్రంథం 95వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రండి నమస్కారము చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మీరు కఠినపరచుకొనినట్లు దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకూడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసకి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. చాలండి. దేవుడు కోపిస్తే అలాగుంటది. దేవుడు కోపిస్తే ఇంకెన్నడూ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించమని చెప్పేస్తాడు. ఆ తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం ఉండదు. అలా కాకుండా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని మనము ఆయన వైపు చూసినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఏది జరిగినా సంతోషంతో ప్రభువుని మనము సేవించాలి. అందుకంటున్నాడు యెహోవా దేవుడని తెలుసుకునడి. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే. ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మేపే గొర్రెలం. కాబట్టి మనం ఏం చేయాలి? మీరు ఎప్పుడన్నా గొర్రెల్ని చూచారా? చూడలేదా? ఎప్పుడు గొర్రెల్ని ఏం చేస్తాయండి? గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? గొర్రెలకు ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంటుంది. అవి తలెత్తి నడవు, తల దించుకొని నడుస్తాయి. వాటి కాపరి వాటికి మేతను ఇలా అందివ్వగానే సంతోషంతో ఎగబడుతూ తినేస్తాయి. కాపరికి తెలుసు ఏ మేత ఇవ్వాలో. గొర్రెలకు అక్కర్లా, నాకు అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, ఏం లేదు అక్కడ. అది పశువు. అది దానికి కాపరు అందిస్తే చాలు సంతోషంతో తోక ఊపుకుంటే ఫట్ 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 మనం తినేస్తాయి. కాపరు రాగానే కేరింతలు కొడతాయి. కాపరి స్వరాన్ని విని వెంబడిస్తాయి. అటువంటి స్వభావం మనకుంటే దేవుడు మనలను ఖచ్చితంగా దీవిస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నిన్ను ఆనందంతో సేవిస్తాను నాయనా, నన్ను మాత్రం నీవు విడిచిపెట్టుమాకయ్యా. ఏ విషయంలో? కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. చాలండి, నేను నీకు స్తుతియాగమును అర్పించదును. ఎందుకంటే దేవుడు మనల్ని తప్పించగలిగిన వాడు. ఆయన మన సంరక్షకుడు. ఆయన మన కోట, కొండ, రక్షణ, దుర్గము, ఎవ్రీథింగ్ వాట్ నాట్. సమస్తమైన వాడు, సమస్తమును అనుగ్రహించేవాడు, సమస్తమును మార్చగలిగిన వాడు, సమస్తమును సమకూర్చగలిగినటువంటి వాడు, సమస్తమును బాగు చేయగలిగిన వాడు. ఇన్ ద సేమ్ టైం సమస్తమును నాశనము కూడా చేయగలిగిన దేవుడు. ఆ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనను సంతోషంతో సేవించినట్లయితే దేవుడు మన హృదయ వాంఛను తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన రాజా, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, అవకాశం లేనప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, జీవితంలో ఆశ కూడా నశించిపోయినప్పుడు నాయన, క్రీస్తు ఆ త్రోవన వెళుతున్నాడన్న సమాచారం తెలుసుకొని ఎన్ని అభ్యంతరములు కలిగినా, ఎన్ని ఆటంకములు కలిగినా, జీవము కలిగిన వాణి వైపు చూచినప్పుడు, సృష్టికర్త వైపు చూచినప్పుడు, కంటి చూపును అనుగ్రహించిన వాడా, నీకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు. కుటుంబము తృణీకరించినప్పటికీ, జీవిత భాగస్వామి పరిత్యజించినప్పటికీ నాయన, సొంత కుమారుడు
ఆధారముగా ఉండవలసిన ఒకే ఒక్క కుమారుడు మరణ పడకకు సమీపించినప్పుడు నాయనా, హాగరు నీ వైపు చూచినప్పుడు అరణ్యములో హాగరు ప్రార్థన ఆలకించిన వాడా, హాగరు నీ మొర నాకు వినపడిందని చెప్పినవాడా, హాగరు దుఃఖమును చూచినవాడా, ఈ మధ్యాహ్నము నా దుఃఖమును చూచినవాడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు. మధ్యాహ్నకాల సమయంలో మాకిటి సందేశమును బోధించిన దైవదాసును బలపరచునైన ఆయుష్ దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఈ విన్న వాక్యానికి అనుగుణంగా నాయన మా బ్రతుకులు మేము మార్చుకోవాలి, మా జీవితంలో మీకు అర్పించాలి. ఏది ఉన్నప్పటికీ ఏది లేనప్పటికీ సంతోషముతో మిమ్మల్ని సేవించగలిగిన ధన్యత మాకు దయచేయండి. సర్వశక్తుడు నీకు అసాధ్యమైన కార్యము లేదు నాయన. నీ వైపు చూచి మేము ముందుకి సాగాలని ఆశపడుచుండగా మాతో మీరుండి మమ్మను ముందుకు నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.